దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ శుక్రవారం ఉపవాస దినములో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగం పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. కృపమయ పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ పాదాల చెంత ఈ ఉపవాస దినము నీతో సహవాస దినం కాబడాలని, శారీరక సంబంధమైన ఆహారాన్ని మానిన మేము ఆత్మ సంబంధమైన నీ వాక్యమనే ఆహారముతో మా ఆత్మలను బలపరుచుకోవాలని, నీ పాదాల చెంత చేరిన మాతో నీ వాక్య భాగము ద్వారా మాట్లాడిన ఆ మాటలను మేము కొద్ది నిమిషాలు ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా, మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నాపై, మాపై, మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వెల దిగనిచ్చి మా ఆత్మలను సంధించండి. నా కొరకు, మా కొరకు సిలువలో కార్చిన రక్తాన్ని క్రయధనముగనిచ్చి సంపాదించిన నీ సంఘముతో కూడివచ్చిన విశ్వాసులతో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నిలువబడిన దీనుడనైన నన్ను మరుగుపరిచి మీరు బయలుపరుచుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ ఉపవాస దినములో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య ధ్యానములో ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం అనగా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడిన వాక్య భాగం మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. నాడు పేతురుతో మాట్లాడుతూ ప్రశ్న వేయడం కాదు ప్రభు, నేడు మాట్లాడుతున్న నాతో వింటున్న మీతో కూడా ఆయన మాట్లాడుతూ ప్రశ్న వేసినట్టే. ఆ ప్రశ్న నాటికి, నేటికి, రేపటికి కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ రోజున ఈ సందర్భం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రశ్నను పేతురు విషయమై అడుగుతుండగా, ఈ ప్రశ్న పేతురుకు వేసి ఉండగా, ఆ స్థానంలో మనం మన అనుభవ జీవితాన్ని ఉంచుకోగలిగితే మనకి పూర్తిగా ఈ విషయం అవగాహన అవుతుంది. అసలు ఈ ప్రశ్న వేయడానికి ముందున్న కథనాన్ని కొద్దిగా 2 మాటల్లో మనం తెలుసుకుందాం. యేసు ప్రభు మృతి పొందే టైంలో ఆయన సమాధి చేయబడి మరలా సజీవుడిగా లేచే ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ వారికి ముందుగా తెలియచేస్తున్నటువంటి సందర్భంలో, మరణపు ముళ్ళు విరిచే ఆ అనుభవాన్ని వివరించేటువంటి తరుణంలో ఒకనొక సందర్భంలో యేసు ప్రభుతో పేతురు గారు స్వయంగా చెప్పారు, అబ్బే అది జరగదు అని. అంటే ప్రభు అని అంటారు, అసలు నీకు తెలియదని 3 సార్లు నువ్వు బొంకుతావు, ఆ తర్వాతే కోడుగుస్తుంది అని ఈయన చెబుతారు. అది జరగదు అనే విషయం చెప్పారు, కానీ అది జరిగింది. జరిగిన తర్వాత సిలువ
ప్రణాళిక శిలువ యాగం యథావిధిగా కొనసాగింది. మరణ పొమ్ములు విరిచారు, ప్రభు పునరుద్ధానుడై లేచారు. లేచిన తర్వాత పునరుద్ధానం అనంతరం జరిగిన అద్భుతమైన పరిణామాలన్నీ మనందరికీ తెలుసు. ఆ తదుపరి 2 పర్యాయాలు తన శిష్యులకు కనబరుచుకున్నారు. ఇది 3వ పర్యాయం తన శిష్యులకు ఆయన కనబరుచుకోవడం. ఇది తిబెరియా సముద్ర తీరమున జరిగిన సంఘటన. ఈ సంఘటన అంతా జరిగింది తిబెరియా సముద్ర తీరమున. ఈ తిబెరియా సముద్ర తీరమున ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాల్లోకి వెళితే, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత వీళ్ళకి ప్రత్యక్షం అవుతూ వస్తూ ఉండగా సీమోను పేతురును హెచ్చరించిన అనుభవాలు అతను మరిచిపోయి, సీమోను సీమోను, మిమ్మలను సాతానుడు జల్లెడ పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లిస్తాడు, కానీ మీరు నిలబడాలి, మీరు స్థిరంగా ఉండాలి. అంతేకాదు సీమోను, నీవు సహోదరులను స్థిరపరచాలి అని చెప్తాడు. నీవు సహోదరులను స్థిరపరచాలి అని చెప్తే, ఆ సహోదరులను స్థిరపరచకపోగా ఈయన చేసిన పని ఏంటంటే, ఈ తిబెరియా సముద్ర తీరమున అందరూ కూర్చుని ఉండగా, వారి వలలు అక్కడ నావలు అక్కడ ఉండగా, మనం వేటకి వెళ్దామా అని అన్నాడు. అసలు ఈయన స్థిరపరచబడకపోగా సహోదరులను స్థిరపరచబడవలసిన అవకాశం దక్కగా వారిని స్థిరపరచకుండా మరలా పాత జీవితానికి, మరలా పూర్వపు జీవితానికి, మరలా వారు జీవన వృత్తిలోనికి వారు ప్రవేశించారు. లోకములో ఎవరికి లేని ఆధిక్యత వారికి దక్కింది. లోకములో ఎవరిని ఏర్పరచుకోలేని ఆ అనుభవాలు తన శిష్యులుగా ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన 12 మందిలో చేర్చబడిన వీరు తిరిగి లోకం వైపు చూశారు. వారి పాత జీవితం వైపు చూశారు. వారి పాత అనుభవాన్ని మరలా చేయబూనారు. ఇదంతా ప్రభువారు తెలుసు, గ్రహిస్తున్నారు. తెల్లవార్లు వల వేశారు, ఒక చేప పడలేదు. ఈయన దరి ఒడ్డినే ఉన్న తర్వాత అక్కడ వీళ్ళు తెల్లారుతూ ఉండగా వస్తూ ఉంటే, అయా మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి అని అంటే, రాత్రి అంతా తిరిగాము, వేటాడాము, కానీ ఒక్క చేప లేదంటే మీ కుడివైపున వలలు వేయండి అన్నారు. వల వేశాక 153 పెద్ద చేపలు పడ్డాయి. ఆ అంతటి చేపలు పడినా వల పిగిలిపోలేదు. వాటిని తీసుకుని వస్తూ ఉంటే యేసు ప్రేమించిన శిష్యుడు ఒకడు అంటాడు, ఆయన యేసు సుమి అనగానే పైవస్త్రం లేనందున పేతురు ఆ 200 మూరల దూరంలో ఉన్న ఆ సముద్రంలోనికి దూకి ఒడ్డుకి చేరారు. ఇంక వీళ్ళకి విషయం అర్థమైపోయింది, యేసు ప్రభు అని. వారితో మాట్లాడింది యేసు ప్రభు అని. ఈ అద్భుత సూచన, ఈ అద్భుత కార్యాన్ని జరిగించింది యేసు ప్రభు అని కనుక ఎవరు అడగలేదు. సరే, ఆహారము ఉందా అని అడిగిన యేసే ఆహారాన్ని సిద్ధపరిచాడు. చేపలు కాల్చాడు, రొట్టెను ఉంచాడు, అక్కడ వారు కలిసి భుజించారు. అంటే ఆహారమే మీ జీవితానికి ముఖ్యమైతే, జీవనోపాధి మీకు చాలా ముఖ్యమైతే, ఇదిగో నేను సిద్ధపరిచాను అన్నట్టుగా. మీరొక్క విషయం ఇక్కడ గమనిస్తే 21వ అధ్యాయం మీరు ఈరోజు మనం చదివిన వాక్య భాగం వరకు కూడా చదివితే, పేతురును దేవుడు ప్రశ్నించడమే కాదు, అక్కడ 3వసారి పునరుద్ధానం తర్వాత 3వసారి ప్రత్యక్షమైన ఆ ప్రభువారు జరిగిస్తున్న ప్రతి సంఘటన పేతురుకి అక్కడ ఉన్న కడమ శిష్యులకు చాలా ప్రశ్నలు వేసేటువంటి, ప్రశ్నలు పుట్టించేటువంటి కార్యాలు జరిగించారు అక్కడ. అంతేకాదు చాలా జ్ఞానోదయాన్ని కలిగించే సంఘటనలు అక్కడ చూపించారు. అంతేకాదు వారి యొక్క జీవితంలో దేవుడు చేసిన మేళ్ల విషయమై దేవుడు వారితో పలికిన పలుకులు జ్ఞాపకానికి తెచ్చే అనుభవాలు చేశారు. ఒడ్డుకొచ్చిన తర్వాత వల వేయడం, అక్కడ పెద్ద చేపలు పడ్డం,
అంత పెద్ద చేపలకి వారి వల యొక్క కెపాసిటీకి మించి ఉన్నా అది చిరిగిపోకుండా ఉండడం, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందని అడిగిన ప్రభువే తన దగ్గరకు వస్తున్న వాళ్ళకి కూడా తినడానికి ఆహారాన్ని సిద్ధపరచడం. ఈయనేమి వల వేయలేదు, గేలం వేయలేదు, ఈయనేమి చేపలు పట్టుకుని ఎక్కడికి రాలేదు. కానీ శూన్యములో నుండి సృష్టిని చేసిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆహారమే మీకు ముఖ్యమైతే ఇదిగో నేను సిద్ధపరిచాను. ఇంత అనుభవజ్ఞులు మీరు చేపలు పట్టేవారినిగా కాదు, మనుషులు పట్టేవారినిగా చేస్తానని పిలిచిన దేవుని యొక్క పిలుపును నిర్లక్ష్యము చేసి, దేవునితో వారికి ఉన్న వాగ్దానాన్ని నిర్లక్ష్యము చేసి, దేవుడు వారితో చేసినటువంటి నిబంధనను ఉల్లంఘించి మరలా పాత జీవితానికి వెళ్ళి వారు చేసినటువంటి పని ఈరోజు యేసు ప్రభు దేవుని కుమారుడిగా ప్రశ్నించిన ప్రశ్న వారి జీవితంలో గొప్ప మార్పు తీసుకువచ్చింది. వారి జీవితంలో వారు హతసాక్షులుగా దేవునికి నిలబడిపోయే పరిస్థితిని తీసుకువచ్చింది. దేవుని కుమారుడు అడిగిన ప్రశ్న మనిషి జీవితానికి చాలా ప్రాముఖ్యం. ప్రశ్న మనిషి జీవితానికి అభివృద్ధికి పునాది. ప్రశ్న మనిషి ఉన్నత స్థితికి కేంద్రం. మీరెక్కడ చూడండి, ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నే, ఒక పరీక్షలో ప్రశ్నే, ఒక సంభాషణలో ప్రశ్నే. మనిషికి నిత్యము మనసులో పుట్టుకుంటూ వచ్చే ఈ ప్రశ్నలే. ఆ ప్రశ్నలకు తండ్రిగా దేవుడే ఉండాలి తప్ప సంరక్షకుడు మరొకడు ఉండకూడదు. ప్రశ్నకు సంరక్షకుడు, ప్రశ్నకు పెంపుడు తండ్రి ఒక మాటగా మనం చూడాలంటే అనుమానమే. అనుమానం తర్వాతే ప్రశ్న వస్తూ ఉంటుంది. ఈ రోజున యేసు అడిగిన ప్రశ్న అనుమానాన్ని రేకెత్తించలేదు. ఈరోజు యేసు అడిగిన ప్రశ్న వారిని సందేహ జీవితాల్లోనికి నడిపించలేదు. జరిగిన ప్రతి సంఘటన ఈయన ఆహారానికి మీ దగ్గర ఏదైనా ఉన్నదని అడగడం, మీరు కుడివైపున వల వేయండి అని చెప్పడం, 153 పెద్ద చేపలు పడడం, వాటితో ఒడ్డుకు చేరడం, నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పిన వ్యక్తి 3 సార్లు బొంగుతావని యేసు చేత హెచ్చరింపబడిన వ్యక్తి వస్త్రం లేకుండా సముద్రంలో దూకడం, వచ్చి అందరూ కలిసి తినడం, అక్కడున్న వారందరిని విడిచిపెట్టి పేతురునే యేసు ప్రశ్న వేశాడు. చాలా మందికి అనుమానం ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసు కదా, అది నీకే తెలుసు కదా అని 3 సార్లు యేసు ఎందుకు పేతురుని అడగాలని. ఒక చిన్న మాట, 3 సార్లు బొంకాడు గనక 3 సార్లు అడిగాడు ప్రభు. దాని వెనక ఎంత వేదాంతాన్ని, దాని వెనక పేతురు జీవితాన్ని ఎంత విశ్వాసములో స్థిరపరచబడాలి అనేది యేసు యొక్క ఉద్దేశమై ఉందో. 3 పర్యాయాలు బొంకిన ఆ పేతురు జీవితంలో ఎంత గొప్ప పునాదిని దేవుడు ఈ ప్రశ్న ద్వారా వేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. అసలు సృష్టి ప్రశ్నతోనే పాడైపోయింది, ప్రశ్నతోనే బాగు చేశాడు దేవుడు. ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న, భూజంతువులన్నిటిలో యుక్తిగల సర్పం వచ్చి అవ్వమ్మ దగ్గర అంటది, ఇది నిజమా, ఇది నిజమా? ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనంలో ఇది నిజమా అని వేసిన ఆ ప్రశ్న, అపవాది వేసిన ప్రశ్న మనిషి జీవితంలో సందేహాన్ని తీసుకుని వచ్చింది. ఇది నిజమా అని అడిగేసి వదిలేయలేదు. ఇంత చక్కని తోటను దేవుడు మీకు ఇచ్చాడు కదా, ఈ తోటలో ఏదైనా చెట్టు ఫలాన్ని దేవుడు తినొద్దన్నాడా? చూసారా, ఇక్కడ అపవాది ప్రశ్నలు మనిషిని సందేహానికి గురి చేస్తున్నాయి. అపవాది ప్రశ్నలు మనిషిని సందేహంలోనే కాదు అనుమానంలోనికి నెట్టేచాయి. ఇదే నిజమే కదా, తోటలో చెట్టు పండ్లన్నిటినీ తినమన్నాడు, అన్ని చెట్ల పండ్లు తినమన్నాడు, కానీ ఆ ఒక్క చెట్టు తినొద్దన్నాడు. నిజమే నిజమే నిజమే, మాది ఒక చెట్టు తినొద్దన్నాడని చెప్పేసింది ఈవిడ. అక్కడతోనే ఈ కష్టాలు, అక్కడతోనే ఈ లోకంలోనికి పాపం, ఆ ప్రశ్నతోనే ఈ లోకంలోనికి పాపం, ఆజ్ఞాతిక్రమం, దేవునికి దూరం అవ్వడం, తిరిగి దేవుని కుమారుడు మన కొరకు వచ్చి సిలువలో రక్తాన్ని కార్చడం. అపవాది సందేహపరిచిన ప్రశ్నతో
దేవుడు వదిలేయలేదు. ఆయనకి అన్నీ తెలుసు, గ్రహించాడు, వచ్చాడు, తోటలోకి వెళ్ళి దాక్కుంటున్నారు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావని ప్రశ్నేశాడు. ఇక్కడ ఇది నిజమేనా అని అపవాది ప్రశ్నించే మనిషి సందేహంలో పడిపోయాడు. అదే తోటలో అదే మనిషితో ఆ దేవుడే వాళ్ళను సృజించిన దేవుడే వచ్చి నీవు ఎక్కడ ఉన్నావో అని అడిగారు. దేవుడు ఉండమన్న చోట ఉంటే దేవుడి ప్రశ్నేయుడు. అర్థమైపోయింది, దేవుడు ఉండమన్న చోట నేను ఉండలేదని. పేతురుని కూడా దేవుడు ఉండమన్న చోట ఉండలేదు, సహోదరులను బలపరచమన్న చోట బలపరచలేదు, సహోదరుని దేవునిలోనికి నడిపించమన్న చోట నడిపించలేదు. దీని గురించి నీకు తెలిపిన వాడెవడు? నీవు దిగంబరవని. అసలు ఈ విషయం నీకు ఎలా తెలిసింది? ఆయనకు తెలుసు ఎలా తెలిసిందో, కానీ ఈ ప్రశ్నతోనే అతనిలో నుంచి జవాబు తీసుకురావాలి. యేసు ప్రభు దగ్గర ఉన్న మన దేవుని దగ్గర ఉన్న గొప్ప తనం ఏంటంటే, గొప్ప ఆధిక్యత ఏంటంటే, ప్రశ్నతోనే జవాబు చెబుతాడు. మనం చూద్దాం, తదుపరి వాక్యంలో మనం చూద్దాం. ప్రశ్నకి జవాబు చెప్పడమే మనకు రాదు, కానీ ప్రశ్నతోనే జవాబు చెబుతాడు. అసలు నీకు ఈ విషయాన్ని తెలిపిన వాడెవడు? ఆ చెట్టు ఫలాలు తిన్నావా? 11వ వచనంలో, 9వ వచనంలో ఇలా అడిగితే 11వ వచనంలో ఇలా అడుగుతాడు. అనగా దేవుడు మనల్ని అడిగే ప్రతి ప్రశ్న వెనుక మన సంరక్షణ దాగి ఉంది. దేవుడు మనల్ని వేసే ప్రతి ప్రశ్న వెనుక మనలో ఒక గొప్ప జ్ఞానాన్ని ఆయన బయటకు వెలికి తీసే అనుభవం ఉంది. దేవుడు మనల్ని ప్రశ్నించే ప్రశ్న వెనుక మనము చేసిన తప్పిదాన్ని మనము జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది, పశ్చాత్తాపపడడానికి అవకాశం ఉంది, మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ఈ అనుభవాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మనుషులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి అబద్ధం ఆడి 3 సార్లు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకాడు. కానీ 3వసారి కోడి కూసిన వెంటనే ఆ 3వ ప్రశ్నకు చెప్పిన జవాబు తర్వాత కోడి కూసింది. ఆ కోడి కూసిన వెంటనే ఈయన ఎంత పశ్చాత్తాపపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో ఒక్క మాట మనం చూద్దాం. ఈయనేమి పశ్చాత్తాప పడకుండా లేడు, కానీ ఆ అనుభవం తనలో నూతన జీవితాన్ని తీసుకురావలసి ఉంది. చూడండి ఒకసారి, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అసలు ఆ అనుభవం తనకు తటస్థించిన నాడే తను దేవునిలో బలపరచబడవలసిన ఆవశ్యకత ఉంది. ఈ మాట మాట్లాడుతున్న నేను, వింటున్న నీవు కూడా మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుని అటువంటి ప్రశ్నే, అటువంటి అనుభవమే, అటువంటి జీవితమే మన అనుభవాల్లో తటస్థిస్తే మనం చెప్పే జవాబేటి? ఆనాడు పేతురుతో మాట్లాడిన ప్రభు ఈరోజు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు పేతురుతో వేసిన ప్రశ్న ఈరోజు నాతో నీతో కూడా ఆ ప్రశ్న వేస్తున్నాడు. ఆనాడు పేతురు ఎదుర్కొన్నటువంటి ఇటువంటి అనుభవం నీవు నేను కూడా ఎదుర్కొంటున్నాం. ప్రతి క్షణంలో కూడా మన అనుభవాలేంటి? పేతురును ప్రశ్నించడం కాదు, పేతురుని అడగడం కాదు. పేతురుకి ముందే చెప్పాడు, ఏమయ్యా సాతాను జల్లెడ పట్టి మిమ్మల్ని జల్లించబోతా ఉంది. ఇది కాదా తన జీవితంలో అపవాది జల్లెడ పట్టి జల్లించిన అనుభవం? ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎన్ని పర్యాయాలు సాతానుడు జల్లెడ పట్టి మనల్ని జల్లిస్తూ ఉంటే మనము దేవుని కొరకు నిలబడగలుగుతున్నాం? దేవునిని సంతోషపరిచే జవాబులు మనం చెప్పగలుగుతున్నాం? చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమలనే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని
నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. నీ మనసు తిరిగిన తరువాత, అక్కడికి ఆ రోజు పశ్చాత్తాపడ్డాడు, మనసు తిరిగింది, కానీ సహోదరులతో కలిసి మళ్ళా చేపల వేటకు వెళ్ళాడు. కానీ మరొకసారి దేవుని వేడుకుని పేతురును స్థిరపరుస్తున్నాడు. దేవుడు తన మనసు తిప్పుతున్నాడు. ఇప్పుడైనా నీ సహోదరులను నీవు స్థిరపరచు. ఇక్కడ 3 సార్లు కూడా వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా. యేసును ప్రేమించిన వాళ్ళు ఎవరున్నారు ఆ రోజులో? ఆ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మృతి పొందిన వారిని సహితం బ్రతికించుకున్న అనుభవాలు ఆనాటి మనుషులకి నేటికి రేపటికి కూడా ఉన్నాయి. అంతటి అద్భుతకరుడైన దేవుణ్ణి, యేసును ప్రేమించిన వారు ఎవరున్నారు? కానీ అని అడిగే ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటం లేదు. వీరికంటే, నీతో ఉన్న ఈ శిష్యులు, నీ సహోదరుల కంటే, లోకములో ఉన్న నన్ను ప్రేమించే మిగతా విశ్వాసుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇంకక్కడ ఈ ప్రశ్న వెనక ఇంకా 3 రహస్యాలు దాగి ఉన్నాయి. వీటికంటే మొదట ఇదే చేపలు పట్టేవాడిని నేను తీసుకొచ్చి మనుషులు పట్టేవాడిగా చేస్తానన్నాను. అలాంటి మనుషులు పట్టడాన్ని మానేసి, నేను చెప్పిన పనిని మానేసి, నేను మనుషులను పట్టడానికి నిన్ను నియమిస్తే మరలా చేపలు పట్టడానికి వెళ్ళావు. అంటే వీటికంటే, అంటే చేపల కంటే, ఒకవేళ చేపలే కావాలనుకో, తెల్లాలు వేసిన చిన్న పరికి కూడా పడలేదు, కానీ ఇదిగో ఒడ్డుకు చేరాక 153 పెద్ద చేపలు నీకు దొరికేటట్టుగా చేశాను. నిన్ను ఆహారం అడిగిన నేనే నీకు ఆహారం పెడుతూ నేను ఆహారం సిద్ధపరిచాను. గనుక వీటికంటే, రెండవదిగా వీరికంటే ఉన్న శిష్యులందరిలోకెల్లా నిన్ను ఎంతగా ప్రేమించాను, నీ మీదనే సంఘాన్ని కడతానన్నాను. ఇలాంటి వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే నువ్వు నాకంటే వీరినే ఎక్కువ ప్రేమించావు. గనక వీరితో కలిసి చేపలాటకి వెళ్ళావు. ఇక్కడున్న వీరికంటే, జబదయి కుమారులు ఉన్నారు, మిగిలిన చాలా మంది శిష్యులు ఉన్నారు, వీరికంటే, ఇంకో 3వ ప్రశ్న కూడా పరోక్షంగా చెప్పొచ్చు, నీ వృత్తి కంటే, నీ వృత్తినే మార్చేశాను, నీ జీవితాన్నే మార్చేశాను, నీ అనుభవాలే మార్చేశాను, నీ జ్ఞానమే మార్చేశాను, నీ తలంతులే మార్చేశాను. అంత అద్భుతమైన స్థాయికి నిన్ను తీసుకెళ్తే తిరిగి మరలా నీ మొదటి స్థాయికి వచ్చావా? క్రీస్తు పట్ల పేతురుకున్న ప్రేమ, అనురాగాలు ఇతరుల కంటే పేతురుకి ఎక్కువే ఉన్నాయి. నిజంగా యేసు అడిగిన ప్రతి ప్రశ్నకి ఇతరులు అందరికంటే ముందే జవాబు చెప్పేవాడు. అంతటి గొప్ప వ్యక్తి ఈరోజు ప్రశ్నకు జవాబు చెప్పలేని స్థితిలో యేసు ప్రశ్న ఎదుట ఒక జవాబుగా నిలబడిపోయాడు. యేసు ప్రశ్న వేస్తే మరల ఎవరూ జవాబు చెప్పలేరు, ఎవరికి అటువంటి అనుభవాన్ని పొందుకోలేరు. ఎందుకంటే 12 ఏండ్ల వయస్సులోనే వాళ్ళ అమ్మనాన్నలతో యెరూషలేము దేవాలయానికి వెళ్ళి, వాళ్ళ అమ్మనాన్న 3 రోజులు ప్రయాణం జరిగిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళేటప్పటికీ బోధకుల మధ్య బోధకులకు ప్రశ్నలు ఎత్తనాడు ఈయన. ఈ ప్రజ్ఞకి, జ్ఞానానికి ఆనాటి బోధకులే తన్మయం చెందారు. యేసు ప్రశ్నకి, యేసు వేసిన ప్రశ్నలకి, ఆయనకున్న ప్రజ్ఞకి వాళ్ళు ఎంత అద్భుతంగా సంతోషించారో. నేను మొదట చెప్పాను, దేవుని దగ్గర గొప్పతనం ఏంటంటే ప్రశ్నకు ప్రశ్నేసే జవాబు చెప్తాడు ఆయన. అదొక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ఆ తదుపరి బాల్య దశలో ప్రభుని యొక్క ప్రశ్న ప్రజ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఒకసారి ఆలోచన చేసి మనం ముగించుకుందాం. లూకా సువార్త 20వ అధ్యాయం, లూకా సువార్త 20వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు మనం చూస్తే, ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అధికారంతో ఒక మాట అడుగుతున్నాడు. ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నావో, ఈ అధికారము నీకు ఎవడు ఇచ్చానో మాతో చెప్పమని అడిగారు. ప్రశ్న వేశారు ప్రభుని. ఎవడు వేసింది? మనిషి. ఇది బైబిల్లో ఒకనొక సందర్భంలో చక్కని ఉదాహరణ చెబుతాడు. కొమ్మరిని అడిగితే, కొమ్మరిని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో, ఒక మనిషి యేసును, మన దేవుణ్ణి అడిగితే అలాగే ఉంటుంది. ఆయన చేతితో తయారైన జీవితాలు మనవి.
ఆయన మన నాసికారంధ్రాల్లో ఆయన ఆత్మను ఉంచగా ఈ నాసికారంధ్రాల్లో ప్రాణాన్ని కలిగిన మనం ఆయన్ని అడిగే అర్హత ఉందా? అంతటి గొప్ప వ్యక్తి, అంతటి సర్వసృష్టికర్త ఇలాంటి అహంకారానికి ఆవేశానికి పోలే. ఆయన ఒక మాట అడిగాడు. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, యోహాను ఇచ్చిన బాప్తీసం నిజమైందా కాదా అని అడిగాడు. అంతే. ఒక ప్రశ్నతో వాళ్ళు వేసిన ప్రశ్నకు ఒక ప్రశ్న వేశారు, ఇంకా మరలా యేసు ప్రభు దగ్గరికి చేరలేదు. అలాంటి దేవుణ్ణి నీవు నేను ఈరోజు కలిగి ఉన్నాం. అలాంటి ప్రభుని రక్షకుడిగా నీవు నేను కలిగి ఉన్నాం. ఆయన ప్రజ్ఞ సామాన్యమైనది కాదు. మీరు చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 45, 46, 47 వచనాలు చూస్తే అందులో అద్భుతమైన సన్నివేశం కనబడతా ఉంది. 3 దినములైన తరువాత ఆయన దేవాలయమును బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఈరోజు ప్రశ్నతో సృష్టి ప్రారంభమై సందేహములో మనిషిని పడేసిన ఈ లోకానికి ప్రశ్నతోనే తిరిగే ప్రశ్నకు జవాబిచ్చే దేవుని కుమారుని ద్వారా ఈ లోకములోనికి రక్షణ మార్గాన్ని తీసుకుని వచ్చిన నీకు నాకు ఒక స్థిరమైన విశ్వాసం ఉండవలసిన ఆవశ్యకత ఉంది. నిజంగా ఆ 12 మంది శిష్యులు అంతటి అనుభవ జీవితాన్ని కలిగి తిరిగి వారి పాప లోక జీవనోపాధికి అవసరమైన వృత్తిలోనికి వెళ్ళిపోయారు. మరలా చేపలు పట్టడానికి పోయారు. ఆ సందర్భంలో అందరినీ అడగలేదు, ఒక్క మనిషిని అడిగి ఒక్క ప్రశ్నతో ఆ మనుషుల జీవితాలే స్థిరపరిచాడు. మరి అపవాది కూడా ఆదిలో ఒక ప్రశ్నతో యావత్ మానవాళిని పాపంలోనికి తోసివేసింది సందేహంతో. ఈ రోజున యావత్ మానవాళికి రక్షణ మార్గాన్ని అందించే ఆయుధాలుగా ఆ ప్రశ్న, యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్న పేతురు జీవితంలో మార్పును తీసుకువచ్చింది. ఈ రోజున అదే ప్రశ్న దేవుడు నన్ను అడిగితే, అదే ప్రశ్న దేవుడు నిన్నడిగితే, అదే ప్రశ్న సర్వలోక మానవాళ్ళని అడిగితే మన జవాబేటి? ఈ రోజున ప్రభు ప్రశ్న పేతురు జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చినట్లుగా, తన తోడి సహోదరులను గొప్ప మార్పును తీసుకొచ్చినట్లుగా, నిజంగా ఆనాటి ఆ ప్రశ్నే ఈరోజు నేను రక్షింపబడ్డానికి, నీవు రక్షింపబడ్డానికి, లోక రక్షణార్థమై వేయబడిన ఆ ప్రశ్న ఎంత గొప్ప మార్పును తీసుకుని వచ్చిందో, ఆ మార్పుతో మనము పాలుభాగస్సులమై, ఆ మార్పులో మనము భాగస్సులమై దేవునిలో స్థిరపరచబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. సర్వశక్తి మికిలి కరుణా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు నాయనా. నీవు పిలిచి ఏర్పాటు చేసుకున్న నీ శిష్యులు తిరిగి వారి పాత జీవితంలోనికి వారు అడిగిపెడిన నాడు, వారు అడిగిడిన నాడు, పునరుద్ధానుడైన తర్వాత 3వ పర్యాయము తిబెరయ సముద్ర తీరమున వారికి ప్రత్యక్షమై వారి ఎడల ఆ స్థలములో, ఆ ప్రదేశములో జరిగించిన ప్రతి కార్యములో కూడా నీ ప్రశ్న వారి నిజ జీవితంలో వేయబడగా, తిరిగి భోజనమైన పిమ్మట పేతురుని మీరు నేరుగా అడిగిన ప్రశ్న, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని 3 పర్యాయాలు బొంకిన పేతురును 3 పర్యాయాలు మీరు అడగడంలో ఉండే గొప్ప రహస్యాన్ని ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచిన తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు. నిజంగా ఆ ప్రశ్న ఆనాటి పేతురుతో కాదు, నేడు మాతో మీరు వేస్తున్నట్టుగా వేసినారు అనే నిజ జీవితంలో మేము తలచుకుంటూ, నీ పాదాల దగ్గర పేతురు వలె, కడమ శిష్యుల వలె, సహోదరుల వలె మేము మా విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకోవడానికై మమ్మలను మీ గాయముగల చేతులుగా అప్పగించుకుంటున్నాం. నీ సన్నిధి, నీ ఆశీర్వాదాలు మాతో ఉంచండి ప్రభువా.
నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించండి. ఈ వాక్య ధ్యానములో పాల్గొందిన ప్రతి బిడను వారి వారి కుటుంబాన్ని దీవించండి. ఎవరెవరు ఎలాంటి అక్కరలలో అవసరతల్లో ఉన్నారో అటు బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా అందరి అవసరతలు అక్కరలు తీర్చి నీ ఆశీర్వాదాలతో నింపండి. వ్యాధి బాధ తదితర రోగాలతో బాధపడుతున్న బిడ్డలను నా కొరకు మా కొరకు మీరు సిలువలో కాచిన రక్తమును వారిలో ప్రోక్షింప చేయడానికే మీ పాదాల దగ్గర ఎత్తి పట్టుకుంటున్నాం. ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి. అడిగినవి అనుగ్రహించండి, అడగమరచినవి దయచేయండి, అడగబోతున్నవి కూడా అనుగ్రహించండి. ఏ సమయంలో ఏది అవసరమో మాకు తెలియదు గనక ఆయా సమయాల్లోని కృపా సహాయాల ద్వారా ఆదరించి ఆశీర్వదించి బలపరచుమని, సమయోచితమైన సహాయం కొరకే ధైర్యముతో నీ కృపాసనం దగ్గరకు వస్తున్న దీనులమైన మమ్మలను కరుణించి కనికరించి క్షమించి ఆశీర్వదించుమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మరుదునహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన నుంచి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమును నీవే అన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడును విమోచకుడును అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదా మన వ్యక్తిగత కుటుంబ భవిష్యత్ జీవితాలకు బ్రతుకు దినములనిట ప్రభు వచ్చి పర్యంతము తోడైండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నన్ను మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.